ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షోకి బన్నీ వెళ్లిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ కూడా విధించింది. ఆపై తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. దీంతో ఈరోజు తెల్లవారుజామున అల్లు అర్జున్ చెంచులగూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ టోటల్ ఎపిసోడ్ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. కొందరు ప్రభుత్వ చర్యను సమర్థిస్తుంటే మరికొందరు అల్లు అర్జున్ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అందుకే ఇంత దారుణంగా అరెస్ట్ చేశారంటూ వ్యతిరేకిస్తున్నారు. జానీ మాస్టర్ కేసు ప్రస్తావన తెచ్చి మరి అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు తీన్మార్ మల్లన్న. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు అతనొక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా? ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో బన్నీ కుట్ర ఉందా లేదా? జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్ళు కాదా? మరి సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా అని మల్లన్న ఘాటుగా ప్రశ్నించారు. జానీ మాస్టర్ జైలుకి వెళ్లడంలో అల్లు అర్జున్ పాత్ర ఉందని, ఆ ఉసురు తగిలే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకి వెళ్ళాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్. ఏమయ్యా బన్నీ, నువ్వు కూడా ఒక రాత్రి జైల్లో ఒకరోజు ఉన్నావు కదా, పుష్ప సినిమాకి నీకు నేషనల్ అవార్డు రావటం ఏమిటి అంటూ తీవ్ర విమర్శలు చేశారు మల్లన్న. జానీ మాస్టర్ జైలుకి వెళ్ళాడు కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశావు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా అంటూ ప్రశ్నించారు. ఇక సందిట్లో సడేమియాల ఇదే వేడిలో పుష్ప 2 సినిమా పైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తీన్మార్. ఎర్రచందనం దొంగతనం చేస్తే నేషనల్ అవార్డు ప్రకటిస్తారా అంటూ తీన్మార్ మల్లన్న అల్లు అర్జున్పై ధ్వజమెత్తారు. పుష్ప లాంటి సినిమాల దెబ్బకు నేను సినిమాలు చూడటమే మానేశాను అన్నారు తీన్మార్ మల్లన్న. అసలు ఎర్రచందనం దొంగతనం చేయడం ద్వారా మీరు సమాజానికి, రేపటి భావి భారత పౌరులకు ఏం సందేశం ఇచ్చినట్లు అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. జానీ మాస్టర్ ఉసురు తగలటం కారణంగానే అల్లు అర్జున్కు రాత్రంతా జైల్లో ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటికీ కాలం సమాధానం చెబుతుందన్నారు తీన్మార్ మల్లన్న. తాజాగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.